హెయిర్కి మనము మంచిగా చూడండి, అంటే వీక్లీ ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ హెడ్ బాత్ కంపల్సరీగా చేయాలి. డైలీ చేయకపోయినా 2 రోజులు 3 రోజులు మనం ఏదైనా వేసుకోవచ్చు. మనకి ఇష్టమైంది చిక్కు షాంపూ కానీ. చూడండి, నాకు ఎప్పుడు ఒత్తుగానే ఉంటాయి హెయిర్, కర్లింగ్ ఎక్కువ నాకు. అంటే 2 డేస్ 3 డేస్ కంపల్సరీగా 3 డేస్ వన్స్ హెడ్ బాత్ చేస్తానండి. ఎండకి వెళ్ళేసి వచ్చినామనుకో ఉడుకు తట్టుకోలేక మరి అప్పుడు చేయాల్సి వస్తుందండి. చూడండి హెయిర్ ఎట్లుందో. ఓన్లీ ఇవి షాంపూ ఏ షాంపూ వాడతారు, ఏం వాడతారంటే నీకు ఏ షాంపూ ఉంటే అవైలబుల్లో అదే వాడతానండి. ఏదంటే అది. ఏమంటే సోప్ వేసినారనుకో నాకు హెయిర్కి సోప్ పడదండి. మందం ఉంటాయి కదా హెయిర్, జిడ్డు ఎక్కువ, రఫ్ ఎక్కువ నా హెయిర్. అంటే మనం ఏ షాంపూ వాడుతున్నాం అనేది కాదు, మన తలలో హెయిర్ నీట్గా ఉండడానికి, తర్వాత ఉడుకు పెట్టకుండా మరి హెయిర్ బాగా గ్రోతింగ్ ఉండడానికి ఏ షాంపూ అయినా వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ స్నానం చేస్తే చాలండి, మన హెయిర్ బాగుంటాయి. అవి ఏ హెయిర్ అయినా సరే. నేను ఎప్పుడు ఏ షాంపూ ఉంటే అది అవైలబుల్, చిక్కు కానీ క్లినిక్ ప్లస్ కానీ డో కానీ ఇంకా ఏది ఉంటే అది వాడతానండి. ఎందుకంటే ఇదే కంపల్సరీ వాడాలా అనుకొని. ఇదండి నా హెయిర్. చూడండి, గ్రోత్ పెరుగుతూనే ఉంటాయి. ఎంత మందం అంటే అందుకే 2 జడలు వేసుకోవాలనుకుంటున్నా, ఒక జడ వేసుకోవడానికి రావట్లేదండి. చూడండి హెయిర్. అందుకే స్నానం బాగా చేయాలి. హెయిర్ని డస్ట్ అంతా మనము పోగొట్టుకోవాలండి. ఈ డస్ట్ పోయిందనుకో చూడండి అంతా బాగుంటుందండి. డస్ట్ పోలేదనుకో తర్వాత బాగుండలేదండి. అందుకోసం ఈ హెయిర్ని ఒకటే జడ వేసుకోలేకపోతున్నానండి. చూడండి 2 జడలు కూడా మందంగా అవుతుంది నాకు జుట్టు. ఎందుకంటే మనం ఏది అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ వాడతానండి. నేను ఇదే అనేది ఏం లేదండి, ఏది కనపడితే అది. కాబట్టి దేవుడు మనల్ని చాలా మంచిగా సృష్టించాడు. హెయిర్ మాత్రం ఘోరంగా చాలా గ్రోత్ ఎక్కువ అండి నాకు. చిన్నప్పటి నుంచి అంతే అండి, కర్లింగ్ హెయిర్, చాలా కర్లింగ్ ఉంటాయి. ఏ షాంపూ అయినా వాడచ్చు, మనం ఇదే వాడాలనేది ఏం లేదండి. సో దేవుడిచ్చిన ఈ గిఫ్ట్ కాబట్టి హెయిర్ని మనం బాగా కాపాడుకోవాలి. చూడండి, స్నానం మాత్రం 2 డేస్ వన్స్ 3 డేస్ వన్స్ చేయాలండి. చేసినప్పుడే ఈ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతాయండి. దుమ్ము డస్ట్ అంతా పోవాలి. మన ఆహారం అనేది ఎవరెవరు ఇష్టమైంది వాళ్ళు తింటారు కదండి, అదే కదా. అందుకే దేవుడు చాలా మంచిగా మనల్ని సృష్టించాడండి కదా. చూడండి, నేను ఎక్కువ చల్లనీళ్ళతోనే స్నానం చేస్తానండి. హీట్ వాటర్ తక్కువ అండి. చాలా చలిస్తుంది అనుకో, వర్షాకాలం అనుకో, అప్పుడు కొద్దిగా లైట్గా హీట్ వాటర్ చేస్తాను. చల్లనీళ్ళే చేస్తానండి నేను ఎక్కువగా. ఎందుకంటే అన్ని ప్లేసులు అవైలబుల్గా ఉండదు కదండి. కాబట్టి అప్పుడప్పుడు చల్లనీళ్ళతో కూడా స్నానం చేస్తాను. ఇప్పుడు ఒక చిన్నది ఏసై గురించి పాడుకుందామా. నా బలము నీవే, నా బలము నీవే కదా, నా బలము నీ
కాబట్టి దేవుడు నీకు నాకు బలమై ఉండాలి, బలమై ఉండాలి. నీకు నాకు ఎత్తైన కోటై ఉండాలి. నీకు నాకు యేసయ్య ఉన్నతమైన దుర్గమై ఉండాలి కదా. అందుకే ఆ యేసయ్య ఎంత మంచి దేవుడో నీకు నాకు తెలుసు. కాబట్టి మనము ప్రతి విషయంలోనూ దేవుడు నీకు నాకు ఏమై ఉండాలండి చెప్పాలి, బలమై ఉండాలి. నాకు ఆ బలము శక్తి ఎక్కువదండి. ఆహారం చాలా తక్కువ తీసుకుంటానండి నేను. కాఫీ ఒకటి ఎక్కువ తాగుతుంటాను, చాలా ఇష్టం. సో ఆ బలము నీకు నాకు యేసయ్యే ఉండాలి. కోట, మనకి ఎత్తైన కోట యేసయ్య నీకు నాకే ఉండాలి. మరి ఆ ఉన్నతమైన దుర్గం అండి యేసయ్య నీకు నాకు దుర్గమై ఉండాలి. ఇక్కడ ఈ హెయిర్ ఎందుకు ఇలా అంటే చెప్తున్నా. నాకు చాలామంది హెయిర్ లేవంటే మందం ఒకే జడ వేసుకోలేక 2 జడలు వేయడానికి ట్రై చేస్తున్నాం. మందం అండి, విపరీతమైన మందంగా ఉంటాయి నా హెయిర్. సో నా ప్రియమైన సంగతి చాలా ఫ్రీగా ఉంటానండి, ఫ్రీగా ఉంటాను. ఓకే, ఇలా వెళ్తే దేవుడు నీకు నాకు ఉన్నతమైన దుర్గమై ఉండాలి. అలా ఉంచినప్పుడు సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇది దేవుడి వాక్యము దావీదు రాసిన కీర్తనలు 59లో దేవుని మాట సెలవిస్తుందండి. చాలా బాగుంది కదా. 9, 16, 17 ఈ మాటలు ఉంటున్నాయి. ఆయన మనం స్తుతించాలి, కీర్తించాలి. అందుకే దేవుడు నీకు నాకు బలమై ఉండాలి, నీకు నాకు ఉన్నతమైన కోటై ఉండాలి. దేవుడు నీకు నాకు ఉన్నతమైన మహాదుర్గమై ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఈ ఆపద్దినంలో మీకు ఆపదగా ఉంటున్న ఈ సమయంలో కూడా ఆయన మహాదుర్గమై ఉండాలి అని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు అలా ఉంటాడండి. అందుకే ఈ చిన్న పాట ఎందుకు పాడానంటే దేవునితో ఉంటున్న బంధము అలా ఉంటుందండి. అందుకే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్. ఓకే, మనము అలా ఉంచినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎంత బాగుంది కదా. ఎందుకు ఈ విషయాల్ని తెలియపరుస్తున్నానంటే ఇది నా బలము నీవే, నా బలము నీవే కదా, నా కోట, నా ఉన్నతమైన కోటవు నీవే కదా, నా ఉన్నతమైన మహాదుర్గము నీవే కదా. సో కాబట్టి నేను నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. నీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. సో యేసయ్యా
స్తుతించెదను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఓకే, thank you watching for this video. To all, and God bless you. Me Saraswati and Daiva Krupa and Ganga. Bye. God bless you. God bless you.